పథకాల సందడి నెలకొంది. ఇప్పటికే ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీ పథకాలను ప్రారంభించగా మరో 2 రోజుల్లో ఎల్పీజీ, విద్యుత్ పథకాలను కూడా ప్రారంభించనున్నారు. అయితే కాంగ్రెస్ గ్యారంటీల్లో ఓ స్కీమ్ బైక్ ఉన్న వారికి రాదట. ఆ వివరాలు తెలుసుకుందాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అనేక హామీలను ప్రకటించింది. అందులో కీలకమైనవి 6 గ్యారంటీలు. అందులో ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం, 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పథకాలను ప్రారంభించారు. మరో 2 రోజుల్లో ఇంకో 2 పథకాలను ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 27న 500 రూపాయలు ఎల్పీజీ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను అమలు చేస్తారు. ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మిగతా పథకాలపైనా చర్చ జరుగుతోంది. అయితే ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. ఈ పథకానికి 82,82,332 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పథకం కింద ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. 2024 నుండి 25 ఆర్థిక సంవత్సరంలో ఒక్కో నియోజకవర్గానికి 3,500 చొప్పున మొత్తం 119 నియోజకవర్గాల్లో 4,16,500 ఇళ్లను నిర్మించనున్నట్టు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో ప్రకటించింది. బడ్జెట్లో దీనికి 7,740 కోట్లు కేటాయించింది. కానీ ఇళ్ల లక్ష్యానికి బడ్జెటకు పొంతన లేదనే సమాచారం వస్తుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఒక్కో ఇంటికి 5 లక్షల రూపాయలు చొప్పున 4.16 లక్షల ఇళ్లకు 20,825 కోట్లు ఖర్చవుతుంది. కానీ బడ్జెట్లో 7,740 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల సంఖ్య తగ్గించేందుకు కొత్త షరతులు పెట్టినట్లుగా తెలుస్తోంది. 2 వీలర్ వెహికల్ ఉన్న, చిన్న కారు ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అనర్హులుగా పరిగణించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఎంత కరెంట్ వినియోగిస్తున్నారు, ఏసీ, వాషింగ్ మెషీన్ వంటి ఖరీదైన ఉపకరణాలున్నాయా వంటి వివరాలను ఆరా తీస్తున్నారట. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అభయహస్తం దరఖాస్తుదారుల ఆర్థిక స్థితిగతులు తెలుసుకునేందుకు రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తున్నారు. అన్ని వివరాలను తెలుసుకున్న తర్వాత అసలైన లబ్ధిదారులను గుర్తిస్తారట. అసలైన పేదలకే ఈ పథకాన్ని ఇవ్వాలని భావిస్తున్నారట.